అందరికీ నమస్కారం. నేను మీ ఉన్నమట్ల ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం రాజన్న బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. దానిలో మొదటిదిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి సంకల్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాని 10 సంవత్సరాలు ఇవ్వటం వల్ల అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి. తద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, హస్తం గుర్తుకే ఓటేయండి. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం. లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో కూడా నిలదీయలేదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు. మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అందరికీ నమస్కారం. నేను మీ ఉన్నమట్ల ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం రాజన్న బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. మహిళా మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది. అంటే ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి ప్రతి నెల ₹8,333 ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి అక్క, అమ్మ, చెల్లి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం, నిరుపేదలకై తనో నిలువుటద్దం. అందరికీ నమస్కారం. నేను మీ ఉన్నమట్ల ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం రాజన్న బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. రైతన్నలకు శుభార్త. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో రైతులందరికీ కూడా రుణమాఫీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి రైతుకి ₹2,00,000 రుణమాఫీ ఇవ్వటానికి గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి రైతన్నలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు, చలో జోడో జోడో మన కై కదిలాడు.
చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? రాజన్న రైతు రాజ్యము, మన కాంగ్రెస్ తోనే సాధ్యము. ఇల్లు లేని పేదలందరికీ శుభవార్త. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఇల్లు 1,80,000 కాదు, 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టి ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వటానికి గ్యారంటీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇల్లు లేని పేదలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మీకు సరిపోయే ఇల్లు 5 లక్షల రూపాయలతోటి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జోడో జోడో మన కై కదిలాడో, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో. చలో జోడో జోడో మన కై కదిలాడో, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో. రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలందరికీ కూడా శుభవార్త. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఉపాధి కూలీని 400 రూపాయలకి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి ఉపాధి కూలీలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ కూడా కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ మరొకటి. అదేంటంటే వితంతువులకి, వృద్ధులకి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షను, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షను ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు గౌరవంగా బ్రతకటానికి కావలసినటువంటి పెన్షన్ని మీరు పొందాలి అని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. షర్మిలమ్మ అందుకుంది కాంగ్రెస్ జెండా, దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. రాజన్న బాటలో నడవడమే లక్ష్యం, రాజన్న రాజ్యము రావడమే తథ్యం. పేద విద్యార్థుల తల్లిదండ్రులకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ, మీకు కావాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ కాదు, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా, వారి యొక్క భవిష్యత్తు బాగుండాలన్నా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అందుకుంది కాంగ్రెస్ జెండా, దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గిట్టుబాటు ధర లేక ప్రాజెక్టులు పూర్తి కాక అస్తవ్యస్తమవుతున్న అన్నదాతలెందరో. కష్టపడి చదువుకున్న ఉద్యోగం పొందలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఎందరో. తీరాక రైతన్నకు తోడయింది, విద్యార్థుల భవిష్యత్తుకు బాటై రైతన్నలకి శుభవార్త.
కనీస మద్దతు ధర అరకొరగా కాకుండా కనీసం 50% లాభం వచ్చేలాగా కనీస మద్దతు ధరని ప్రకటిస్తామని కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది. మీ అందరూ కూడా ఆలోచించేయండి. ఈ మధ్యకాలంలో రైతన్నలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనందరం కూడా చూసాం. కాబట్టి రైతన్నలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి హస్తం గుర్తు మీద ఓటేయండి. కనీస మద్దతు ధర 50% లాభదాయకంగా ఉండేలాగా మీరు పొందాలి అని మనవి చేస్తా ఉన్నాను. నీ అడుగే ప్రభంజనం, నీకై కదిలింది జనం, దుర్మార్గపు పాలనపై ప్రకటించను నువ్వు రణం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేసింది? నిరుద్యోగుల్ని నిరాశకు వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీ గ్యారంటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2,25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని గ్యారంటీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతకాలం ఈ రకంగా నిరుద్యోగంతో ఉండాలి, ఎంతకాలం ప్రభుత్వం ఏమి చేయకపోయినా భరించాలి అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి హస్తం గుర్తు మీద ఓటేయండి. నిరుద్యోగ బాధ నుండి తప్పించుకోండి అని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు. స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. దేశంలో ఉన్న నిరంకుశ పరిపాలన పోవాలన్నా, దేశంలో ఉన్నటువంటి అరాచకం ఆగాలన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిలబడాలన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కన్న కలలు నిజమవ్వాలన్నా మనందరం కూడా నడుము కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఎవరికి ఓటేసినా అది మోడీ గారికి ఓటేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, శ్రీ ఖర్గే గారి యొక్క నాయకత్వంలో ముందుకు నడుస్తూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిల గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కాబట్టి మనందరం కూడా ఆమెకు తోడుగా నిలబడదాం. ఈ విషయంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ముందుకొచ్చి ఈ యొక్క నిరంకుశ పరిపాలనని ప్రశ్నించాలని, ఈ యొక్క నిరంకుశ పరిపాలనని ఆపాలని, మార్పు కోసం ప్రతి ఒక్కరూ కూడా శ్రమ పడాలి, కష్టపడాలి. మనందరం కూడా కలిసి దేశాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై ఖర్గే గారు, జై షర్మిలమ్మ గారు, జై జై షర్మిలమ్మ. అందుకుంది కాంగ్రెసు జెండా, దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా.